హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. గోధుమ పిండి, గోధుమ నూకను యూజ్ చేసి బిస్కెట్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా! పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు. ఏదైనా స్నాక్స్ చేయమ్మా అని అడుగుతారు కదా! ఈ స్నాక్స్ చేసి పెట్టామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా లేట్ చేయకుండా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని లేదంటే ప్లేట్ తీసుకొని 1 కప్ గోధుమ పిండిని వేసుకోండి. ఇందులోనే అరకప్పు వరకు గోధుమ నూకను వేసుకోండి. గోధుమ నూక వేసుకున్న తర్వాత స్వీట్‌నెస్ కోసం మీరు పంచదారనైనా, బెల్లం పౌడర్‌నైనా వాడవచ్చు. పంచదారని అరకప్పు వరకు మిక్సీ పట్టి వేసుకోండి. స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళైతే అరకప్పు వరకు వేసుకోండి. తక్కువ తిన్న వాళ్ళైతే అరకప్పుకి కొద్దిగా తగ్గించి వేసుకోండి. డైరెక్ట్‌గా వేస్తే అవి కరగడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా పౌడర్ చేసి వేసుకుంటే ఈజీగా ఉంటుంది. అందులోనే ఒక 3 యాలకులు వేసి పౌడర్ అయితే చేసుకోండి. ఇప్పుడు వీటిని ఈ గోధుమ పిండి, గోధుమ నూక తీసుకున్నాం కదా! ఇందులో అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇలా ఈ 3 వేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఒక 2 టీ స్పూన్ల నుండి 3 టీ స్పూన్ల వరకు నెయ్యినైతే వేసుకోండి. నెయ్యి లేకపోతే ఆయిల్‌ని 2, 3 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఆయిల్ వేసుకున్నా పర్లేదు. కాకపోతే నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంటాయి బిస్కెట్సు. ఇలా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేస్తూ చపాతీ పిండి గట్టిగా కలుపుకుంటాం కదా! అలాగా ఈ ముద్దని చపాతీ పిండిలా కలుపుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా సింపుల్ అసలు. చాలా వేగంగా కూడా అయిపోతాయి. ఒక్కసారి తయారు చేసి పెట్టుకున్నామంటే 15 డేస్, 20 డేస్ పాటు చక్కగా తినొచ్చు. అంత టేస్టీగా ఉంటాయి. అంత బావుంటాయి. వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోని చూసేస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ విధంగా అయితే చపాతీ ముద్దలాగా కలుపుకున్న తర్వాత దీన్ని టైం ఉంటే మీరు ఒక 5 మినిట్స్ పక్కన పెట్టొచ్చు. టైం లేదు అనుకుంటే డైరెక్ట్ చేసేయొచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. నేనైతే డైరెక్ట్‌గానే చేసేసాను. చాలా టేస్టీగా కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ ముద్దని ఈ విధంగా పొడవుగా అయితే ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత వీటిని మనం బిస్కెట్ షేప్‌లో అయితే కట్ చేసుకోవాలి. వీటిని చపాతీ పామేటట్టు పామి రౌండ్‌గా బిస్కెట్స్ కావాలి అంటే రౌండ్‌గా కట్ చేసుకోవచ్చు. లేదు మనకి చందమామ షేప్ ఉంటుంది కదా! అంటే హాఫ్ సర్కిల్ షేప్‌లో ఉంటాయి. ఆ షేప్‌లో కట్ చేసుకోవాలి అనుకుంటే నేను చూపించేటట్టు ఈ విధంగా కట్ చేసుకున్నామంటే పననేది ఈజీగా అయిపోతుంది. బిస్కెట్స్ కూడా వేగంగా కట్ చేసేయొచ్చు. ఫ్రై చేయడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. మీకు ఏ షేప్‌లో కావాలి అంటే ఆ షేప్‌లో అయితే కట్ చేసుకోండి. అయితే మందం అయితే కొద్దిగా మందంగా ఉండేటట్టు చూసుకోండి. పల్చగా అయిపోయాయంటే నూనెలో కరిగిపోయే అవకాశం ఉంది. చిన్న చిన్న ముక్కలుగా అయిపోయే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా మందంగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా అన్ని బిస్కెట్స్ కట్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్‌ని బాగా హీట్ చేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ బిస్కెట్స్‌నైతే వేసుకోండి. బిస్కెట్స్ వేసుకునేటప్పుడు మాత్రం స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్ మాత్రమే అడ్జస్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేశామంటే వేగంగా వేగిపోతాయి. లోపల ఉడకకుండా పైన వేగుతాయి. టేస్ట్ అనేది బాగోదు. తినేటప్పుడు పచ్చి పచ్చిగా తగులుతుంది కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బిస్కెట్స్‌నైతే ఫ్రై చేసుకోండి. ఇది కూడా ఎక్కువ టైం ఏం పట్టదు. చాలా వేగంగా అయిపోతుంది. బిస్కెట్స్ తీసేటప్పుడు కొద్దిగా మెల్లగా తీయండి. మెత్తగా ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ తీసిన తర్వాత ప్లేట్‌లో వేశాక గట్టిగా అయిపోతాయి. ఈ విధంగా కడాయిలో మీకు ఎన్ని బిస్కెట్స్ పెడితే అన్ని బిస్కెట్స్‌నైతే వేసుకోండి. చూడండి ఇక్కడ కలర్ అయితే చేంజ్ అయింది కదా! ఈ టైంలో బిస్కెట్స్‌నైతే తీసేయండి. మరి ఎక్కువ టైం ఉన్నా సరే బ్లాక్‌గా అయిపోతాయి. 2 వైపులా తిప్పుకుంటూ ఈవెన్‌గా బిస్కెట్స్‌ని వేయించుకోండి. నెమ్మదిగా తిప్పండి. కొద్దిగా మెత్తగా ఉంటాయి. ఆయిల్ నుండి సెపరేట్ చేసిన తర్వాత మాత్రం గట్టయిపోతాయి. మళ్ళీ చెప్తున్నాను. అంతేనండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. చెప్పాను కదా! చాలా ఈజీ ప్రాసెస్. మరి మీరు కూడా ట్రై చేసి, టేస్ట్ చేసి మీ పిల్లలకి తినిపించండి. మీ పిల్లలు ఎలాంటి కామెంట్ ఇచ్చారో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తే మరొకసారి చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. థాంక్ యూ.